అమెరికాలో విదేశీ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అడుగుబడింది. మొన్నటిదాకా ఎవరిని పెట్టుకోవద్దన్న ట్రంప్ ఇప్పుడు పెట్టుకోమని సూచిస్తున్నాడు. యుఎస్లో పెట్టుబడులు ఏదైతే అమెరికా పరిశ్రమలో విదేశీ ఉద్యోగులు అవసరం ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా చెప్పుకొచ్చారు. యుఎస్లో పెట్టుబడుల గురించి తాము ఆలోచిస్తూ ఉంటూ దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ దెబ్బకి దిగొచ్చాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర అక్రమ వలసల విషయంలో కఠిన వైఖరి అవలంబించడం, వాళ్ళని గుర్తించి వెనక్కి పంపిస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదారులు నిర్బంధించినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హుండాయ్ కంపెనీ ప్లాంట్లో దక్షిణ కొరియా వాసులు అక్రమంగా పనిచేస్తున్న సమాచారం ఆధారంగా ఈ రైడ్ జరిగింది. ఇక్కడ అదుపులో తీసుకున్నటువంటి వాళ్ళల్లో కీలకమైనటువంటి ఆదేశవాసులే ఉన్నారు. ఇది రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు దారితీసింది. దీంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ ప్రస్తుత పరిస్థితులు ఇచ్చే మా వ్యాపార సంస్థలు యూఎస్లో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడతానని ప్రకటించారు. దీంతో ట్రంప్ అర్జెంటుగా రూట్ మార్చేశాడు. ఇవాళ ఎక్స్లో పోస్ట్ పెట్టుకొచ్చాడు. సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న విదేశీ కంపెనీలు అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టిన సమయంలో నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం అవుతుంటారు. కొంతకాలం నిపుణులైన కార్మికులకి వాళ్ళు మా దేశాన్ని తీసుకురావాలని నేను కూడా కోరుకుంటున్నాను. వాళ్ళ నుంచి మన కార్మికులు శిక్షణ పొందాలి, లేకపోతే ఆ భారీ పెట్టుబడుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ విదేశీ సంస్థల ఉద్యోగుల్ని స్వాగతిస్తాం, మేము వాళ్ళ నుంచి నేర్చుకుని వాళ్ళకంటే మెరుగ్గా రాణిస్తామని చెప్పుకొచ్చారు. మోడీ ఎప్పుడూ చేసిన పని అది.